బోధ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని, సరైన అవగాహన మరియు ముందస్తు జాగ్రత్తలతో ఈ వ్యాధిని అరికట్టొచ్చని చింతలపూడి మలేరియా ఉప విభాగం అధికారి ఎన్ఏ ప్రసాద్ మరియు వైద్యాధికారి డాక్టర్ ఆగత పిలుపునిచ్చారు. సోమవారం కామవరపుకోట మరియు తడికలపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బోధ వ్యాధిగ్రస్తులకు వ్యాధి నిర్వహణ మరియు వైకల్య నివారణ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యాధి లక్షణాలు మరియు వ్యాప్తిపై కీలక సూచనలు చేశారు. ఈ వ్యాధి క్యూలెక్స్ దోమకాటు ద్వారా ఉచ్చెరేరియా బంక్రాఫ్టీ అనే క్రిమి వల్ల వస్తుంది. అలాగే తరచు జ్వరం రావడం, పొడి దగ్గు, చర్మంపై ఎరుపు దద్దర్లు, గజ్జలు, బిళ్ళలు కట్టడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలని, అంతేకాకుండా పైన పేర్కొన్న లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్త పరీక్షలు చేయించుకోవాలని, సకాలంలో మందులు వాడటం ద్వారా వైకల్యం రాకుండా నివారించవచ్చని సూచించారు. మరియు పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ముఖ్యంగా మరుగుదొడ్డి గుంతలు, గొట్టాలకు ఇనుప జల్లెడ అమర్చుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టొచ్చని వారు తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ఆగత, డాక్టర్ సుమా, డాక్టర్ జాన్ బి, ఆరోగ్య పర్యవేక్షకురాలు జయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆరోగ్య విస్తరణ అధికారి ఎన్ అప్పారావు, ఆరోగ్య పర్యవేక్షకులు ఎం నాగరాజు, కె శ్రీనివాస్ తో పాటు వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ప్రజావీక్షణ టీవీకి నమస్కారం అండి. నా పేరు ఎంఏ ప్రసాద్, చింతలపూడి సబ్ యూనిట్ మలేరియా ఆఫీసర్ అండి. మా ఏరియాలో 11 PHCలు ఉన్నాయి. 11 PHCలు 90 ఫైలేరియా కేసులు ఉన్నాయి. వీటికి మార్బిడిటీ మేనేజ్మెంట్ కిట్స్ ఇస్తున్నాండి. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మనకు కలిగిన బోధకాలు కానీ, లేకపోతే బ్రెస్ట్ కానీ, లేకపోతే హైడ్రోజెల్ కానీ వీటిని శుభ్రపరచుటకు అనుగా వైకల్యం రాకుండా ఈ మార్బిడిటీ మేనేజ్మెంట్ పనిచేస్తుందండి. ఇది క్యూలెక్స్ కుటికేస్ దోమను కరవడం వల్ల వస్తుంది. ఇది కరిస్తే దీని లక్షణాలు కాలు ఎర్రబడటం, వాపు రావడం, లేకపోతే గజ్జల్లో బిళ్ళ రావడం, మంటగా ఉండడం ఉంటుంది. ఇది వచ్చినట్టు ఈ లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య కేంద్రాల్లోకి వెళ్ళి డాక్టర్ గారితో చూపిస్తే అంటే దీన్ని మొదట్లోనే నివారించవచ్చు. ఇది ముందుగా ఈ దోమలు మన ఏరియాలో ఉండకుండా ఉండాలంటే మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే సెప్టిక్ ట్యాంక్ గొట్టం మీద ఒక మెసలాంటిది పెట్టుకుంటే ఈ దోమలు మన దరి చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బోధ వ్యాధి మీద అవగాహన ఉంది. దీన్ని నిర్మూలించిన రోజున మన ఏరియా అంతా బాగుంటుంది అని మీకు తెలియజేస్తాను.